డివైడర్ మీద కొట్టాడు. కొట్టి కారు డివైడర్ మీద వెళ్ళింది. ఈ సెల్ ఫోన్ కింద పడేసి కంట్రోల్ చేసే లోపల కారు దడ 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 శబ్దంతో కొట్టేసి పక్కకు పడిపోయింది. ఆ పిల్ల కూడా పక్కకు పడిపోయింది. పడిపోయిన పిల్ల కడుపులోంచి రోడ్డు మీదే కవల పిల్లల ప్రసవం అయిపోయారు. అతని అదృష్టం బాగుంది కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉంది, ఆ పిల్లని తీసుకెళ్లారు. పిల్ల మనవలు కూడా దక్కారు. అతను చచ్చిపోలేదు, బతికాడు. కానీ ప్రాణాలు హడిలిపోయి ఆ పిల్లలకి ఏమైందో, ఆ అమ్మాయికి ఏమైందో, తన బతుకేమైపోతుందో అని హడిలిపోయాడు. మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడడం అంత ప్రమాదకరం. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఫోన్ అవసరం. నాకు సెల్ ఫోన్ ఉంది, కానీ నేను ఎప్పుడు ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోను. ఆఫ్టర్ ఆల్ హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్. ఏమవుతుంది, నేను వెళ్ళేటప్పటికి మిస్డ్ కాల్ రిజిస్టర్ అవుతుంది. అది నా భార్యే కావచ్చు. వెళ్ళిన తర్వాత మిస్డ్ కాల్ చూస్తాను, ₹1 అవుతుంది అంతే. అంతకన్నా నా సంస్కారం కన్నా గొప్పది కాదు.